ఎన్టీఆర్ ఈ పేరుకి ఎంత బ్రాండ్ ఇమేజ్ ఉందో అంతకు మించిన బరువు ఉంది. ఆ బరువుని బాధ్యతగా తీసుకొని హీరోగా నిర్మాతగా సక్సెస్ అవుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకోగలిగారు కళ్యాణ్ రామ్. ఏ సినిమా చేసినా ఆ సినిమాలో 100% ఎఫర్ట్స్ పెడుతూ ఒక జెన్యూన్ అటెంప్ట్ చేయడంలో కళ్యాణ్ రామ్ తనదైన సొంత శైలి ఉంది. అర్జున్గా వైజయంతి మనసుని గెలుచుకున్నారు. ఈ అర్జున్ వైజయంతి గెలిచి ప్రేక్షకుల మనసుని గెలుచుకుంటారనే నమ్మకం ట్రైలర్ చూస్తే కలుగుతుంది. ఇప్పుడు మనతో అర్జున్ కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. ప్రతి సినిమాలోనూ ఒక కొత్తదనం లేకపోతే ఒక కొత్త దర్శకుడిని నమ్మటం, ఒక కొత్త ప్రయత్నం చేయటం అనేది మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం. అసలు మాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఇంతమంది కొత్త దర్శకుల్ని ఎలా పరిచయం చేయగలిగారు అని. మీ మోస్ట్ ఆఫ్ ద కెరియర్ చూసుకుంటే సీనియర్ డైరెక్టర్స్ 2-3 ఉంటారు. అవునండి. పూరి గారు ఉన్నారు, తేజ గారు ఉన్నారు, సతీష్ వేగేష్ గారు ఉన్నారు. అలా లెక్క పెట్టాలి. కానీ కొత్త దర్శకుల్ని పరిచయం చేయడానికి ఎప్పుడు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారు. ఒక కొత్త దర్శకులు మీ దగ్గరికి ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఒక కొత్త దర్శకుని నమ్మి కొన్ని కోట్లు పెడటానికి ముందుకొచ్చే నిర్మాత హీరోల్లో ఎప్పుడు మీ పేరే వినిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది కళ్యాణ్? అంటే ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఆయనకి ఎవరో ఒకరు అవకాశం ఇచ్చుంటారు కదా, కొత్త దర్శకుడి కదా. అప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. అవును, బర్త్డే. మళ్ళీ ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, తమ్ముడు అవకాశం, వివి వినాయక్ గారు తమ్ముడు ఇచ్చారు అవకాశం. సో దిస్ ఆల్వేస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. సో నేను ఒక్కనే అనేది మీరొక్కడే కాదు సార్, కాన్స్టెంట్గా ఎక్కువ కొత్త దర్శకులతో పనిచేసిన హీరోగా మాత్రం అదొక ట్రాక్ రికార్డ్ లాగా ఉండిపోయింది. అంటే నాకు ఐ డోంట్ నో వాళ్ళు. సో అనిల్ రావుపూడి గారి ఇంటర్వ్యూ చూస్తుంటే అనిపించింది, ఐఎమ్ హిస్ ప్రోడక్ట్ అన్నారు. అసలు మీరు ఆ ఇంటర్వ్యూలో చాలా కొత్త విషయాలు తెలిసినాయి. నాకు చేయాలని లేదు కానీ నీకోసం సినిమా చేస్తా. అలాంటి హీరో ఎవరు ఉంటారు సార్? నాకు నిజంగా సినిమా చేయాలని లేదు కానీ నాకు సినిమాలు అంటే ఇష్టం అండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. నేనే యాక్ట్ చేయాలనేది నాకు అలా ఉండదు. నాకు మంచి కథలు చెప్పాలి, దే షుడ్ బి గివెన్ టు ద ఆడియన్స్. సో నేను యాక్ట్ చేస్తేనే అది ఉంటుంది అనేది నేను అనుకోనండి. ఎనీ యాక్టర్ కెన్ యాక్ట్ ఇట్. ఇప్పుడు అదే మాట అన్నాను, తమ్ముడితో చేస్తావా, లేకపోతే ప్రభాస్ గారితో చేస్తావా, పవన్ గారితో చేస్తావా అని నీకు ఎవరు కావాలి చెప్పు అంటే మనోడు షాక్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటి అన్నట్టు చూస్తాడు, ఏది నేను వచ్చిందా ఈయన కోసం, ఈయనేంటి 3 పేర్లు చెప్తాడు అని. ఇట్స్ నాట్ లైక్ దట్. నాకు కథలు అంటే చాలా ఇష్టం అండి. నాకు కథలు వింటం చాలా ఇష్టం. నిర్మాతగా హీరోగా ప్రయాణం చేయటం అనేది సో తాతగారు చేశారు. తాతగారు దర్శకుడిగా నిర్మాతగా అసలు అంటే ఆయన ఒక విస్ఫోటనం అనవచ్చు. అసలు ఏ కేటగిరీలు అంటే ఏ బాధ్యత తీసుకున్నా ఆ బాధ్యతలో ఒక పారామీటర్ సెట్ చేశారు. మీరు నిర్మాతగా మీరు ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది కొత్త దర్శకులతో పరిచయం చేసి సక్సెస్ అయ్యారు. వశిష్ఠ వరకు చూసుకుంటే ఈ కథ చెప్పినప్పుడు ప్రదీప్లో మీకు కనిపించిన స్పార్క్? నాకు స్పార్క్ అంటూ ఏమి ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ. ఆ స్టోరీ నాకు యాప్ట్ అనిపిస్తుందా, ఆ స్టోరీలో ఎమోషన్ ఉందా, ఎలిమెంట్స్, ఇజ్ ఇట్ కమర్షియల్ ఇనఫ్, ఐఎమ్ ఏబుల్ టు సే సంథింగ్ న్యూ. ఆ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఆ ఆస్పెక్ట్స్ ఉన్న వెంటనే నాకు నచ్చింది, ఐ సెడ్ ఓకే ఐ డూ దిస్. కానీ దీనికి ఈ సినిమా వరకు మాత్రం ఐ థింక్ ఫస్ట్ ఇన్ని ఇయర్స్ నా కెరియర్లో పలానా ఆర్టిస్ట్ చేస్తేనే మనం చేద్దాం ఈ సినిమా అని చెప్పింది ఫస్ట్ టైం. అది కూడా కథ కోసం. ఆవిడ ఉంటేనే కరెక్ట్, అమ్మ ఉంటేనే కరెక్ట్ ఈ సినిమాకి అని చెప్పింది కూడా ఫస్ట్ టైం. సో లక్కీగా ఆవిడ కూడా ఒప్పుకున్నారు కథ విన్న వెంటనే. సో ఆల్మోస్ట్ సినిమాల నుంచి ఒక విరామం ఇచ్చి ఆవిడ ఫుల్ టైం పొలిటీషియన్గా మారిపోయారు. మళ్ళీ సర్లేరు నీకెవరు తర్వాత మళ్ళీ ఆవిడ ఏ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఈ స్క్రిప్ట్ విన్న వెంటనే నా అభిమానులు సంతోషిస్తారు కదా అని యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ ద బిగ్ కాంప్లిమెంట్. అలాంటి ఎలిమెంట్స్ వైజయంతి క్యారెక్టర్లో ఏం దొరుకుతున్నాయి? అన్నీ దొరుకుతాయండి. యాక్చువల్లీ మీరు కర్తవ్యం సినిమాలో అంటే జనరల్గా అండి స్ట్రాంగ్ ఉమెన్ పాత్ర అసలు ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి కానీ మనకి పోర్ట్రే చేసింది ఆవిడ. ప్రతిఘటన అవ్వచ్చు ఫస్ట్, ఇవన్నీ అందరూ కర్తవ్యం అంటారు కానీ ప్రతిఘటన వాజ్ ఫస్ట్ ఫిల్మ్. ముందు భారతనారి. సో అలాంటి సినిమాలో ఆవిడ పోర్ట్రే చేయడంలో షీ వాజ్ వెరీ బిలీవబుల్, హీరోయిక్ ఇమేజ్ ఉన్నది. సో యాక్చువల్లీ కర్తవ్యం సినిమా ఎక్స్టెన్షన్గానే ఉంటుంది ఆవిడ క్యారెక్టర్, ఉండేది క్యారెక్టర్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్డ్ ఉమెన్. ఇప్పుడు కర్తవ్యం సినిమా చూసుకుంటే
తప్పు డీజీపీ చేసినా ఆవిడ ఊరుకోదు సరే మా వ్యవస్థలో ఉన్నాడు కాదు సార్ మీరు మారడం కూడా వద్దు అసలు షీ జస్ట్ చార్జెస్ అగైన్స్ దెమ్. సో అలాంటి ఒక స్ట్రాంగ్ ప్రిన్సిపల్డ్ క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో కూడా అలానే ఉంటుంది. సో తప్పు చేసింది కొడుకైనా ఎవరైనా అసలు ఊరుకోదు ఆవిడ, తప్పు తప్పే, గోయింగ్ అగేన్స్ట్ ద లా ఇస్ గోయింగ్ అగేన్స్ట్ ద లా. సో అంత ప్రిన్సిపల్డ్గా ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్ ఆవిడ ప్లే చేస్తమే కరెక్ట్. సో అప్పటికి ఇప్పటికీ విజయశాంతి గారు అంటే అప్పట్లో ఆ ఫైట్స్కి విజిల్స్ పడాయి, ఫైట్స్కి ఇప్పటికీ పడుతుంది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది అరే ఇప్పటికీ చూడండి, మొన్న నేను ఐ డూ రిమెంబర్ టీజర్ వి లాంచ్ ట్రిపుల్ ఏ. అవును, అసలు ఫస్ట్ షాట్ ఆవిడ అలా రోల్ చేసి అలా లెగుస్తుంటే అసలు ఏం అరుపులు. అవును, అసలు ఆవిడ కనపడితేనే లైక్ దిస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇది. మొన్న ట్రేలర్ లాంచ్ చేసినోండి అలా చిన్న యాక్స్ తీసుకొని ఇట్లా గుచ్చితేనే దానికి కూడా అరుపులు. దే లవ్ ఇట్, దే లవ్ అంటే పీపుల్ రిమెంబర్ హర్ యాజ్ అ వెరీ లైక్ దట్ స్ట్రాంగ్ యాక్షన్ ఫిల్మ్స్ చేసిన ఉమెన్గా. ఫిజికల్గా కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది విజయశాంతి గారు. అండ్ అమ్మ ఆల్మోస్ట్ లాస్ట్ 8 kgs అనుకుంటండి. షీ లాస్ట్ ఆల్మోస్ట్ 8 kgs ఫర్ దాట్. ఆ రోల్లో అంటే ఆ డ్రెస్ వేసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది ఆవిడ. సో ఆ రోల్ కోసం ఆవిడ కథ చెప్పిన తర్వాత ఆవిడ ఆల్మోస్ట్ షీ లాస్ట్ 8 kgs ఫర్ దిస్ ఫిల్మ్. అంటే స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ అడిగారని అన్నారు ఆవిడ. సో ఆ చేంజెస్ మీరు ఎలా తీసుకున్నారు? అంటే ఆవిడ అడిగిన చేంజెస్ ఏమి తప్పు కాదండి. దే వర్ వెరీ యాప్ట్ ఫర్ ద ఫిల్మ్. సి ఏముందండి, కొన్నిసార్లు మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ మేము పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం, దాటేస్తుంటాం. బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఆర్ ప్రాబబ్లీ ఓవరాల్ పిక్చర్లో అదేదో కనిపించకపోయి ఉండొచ్చు. సో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఈ పాత్రలో ఇలాంటి సన్నివేశాలు పెట్టండి, ఇలాంటి ఉంటే ఇంకా స్ట్రాంగ్ అవుద్ది సినిమా, ఇలాంటి సజెషన్స్ అన్నీ ఇచ్చారండి. సో దే ఆర్ ఆల్ టేకెన్ ఇన్ టు ఫ్యాక్టర్స్. మాకు వైజయంతికి అర్జున్కి ఉండే రిలేషన్ స్క్రిప్టెడ్ సార్, కానీ కళ్యాణ్ రామ్కి విజయశాంతి గారికి ఉండే రిలేషన్ మోర్ ఎఫెక్షనేట్గా అనిపిస్తుంది. అది మోస్ట్ అడ్మైరబుల్గా అనిపిస్తుంది. మీరు పలికే తీరు కానీ, విజయశాంతి గారి పక్కన ఉన్నప్పుడు మీరు నిలబడే తీరు కానీ, వీళ్ళు క్యారెక్టర్స్లోంచి డ్రైవ్ అయ్యారా, వీళ్ళని చూసి క్యారెక్టర్స్ డిజైన్ చేశారు అన్న ఒక చిన్న అనుమానం కలుగుతుంది. అంటే క్యారెక్టర్స్ రాశారండి, బట్ ఐ డోంట్ నో వై దిస్ బాండింగ్ స్టార్టెడ్. ఐ రియలీ డోంట్ నో. అది కొన్నిసార్లు మనం చెప్పలేము ఎందుకు స్టార్ట్ అవుద్ది ఏంటో. మీ అమ్మగారు పక్కన ఉంటే మీరు ఎలా? అదే నాకు ఎందుకో అసలు ఆవిడ చూసిన రోజు నుంచి, ఆవిడతో మాట్లాడిన రోజు నుంచి ఇట్ వాజ్ లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ టు మై చిన్నమ్మతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో, మన మన పిన్ని అంటాం. సో ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆ వామ్త్ ఉంటుందండి, ఒక వామ్త్ ఉంటుంది, ఒక నమ్రత కనిపిస్తుంది మీలో, ఒక నమ్రత కనిపిస్తుంది. అంటే పలికే తీరు దగ్గర నుంచి, నిలబడే తీరు దగ్గర నుంచి. వైజయంతి అండ్ అర్జున్ ఓకే, అది స్క్రిప్టెడ్, వాళ్ళు బాగా నటించారు అనుకోవచ్చు, కానీ ఆఫ్ స్క్రీన్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది కళ్యాణ్ రామ్ గారు అసలు. సో మీరు తమ్ముడు కూడా చెప్పారు నాన్నగారు లేని అసలు అన్న హస్ ట్రూలీ సీన్ హర్ యాజ్ మదర్. ఐ రియలీ సా దాట్. అంటే అది సార్ ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, మీకు ఎందుకు అలా కలిగింది అంటే ఐ డోంట్ నో. అడగండి సార్, చూడటానికి నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పడానికి నా దగ్గర ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. అలా ఆ ఒక ఫీలింగ్ అండి, ఇట్ కమ్ ఇంటర్నలీ ఫ్రమ్ యూ. నాట్ దట్ ఇట్ యాక్టింగ్ కాదు, ఇట్ కమ్స్ ఇంటర్నలీ. ఎందుకు నాకు తెలియదు. నేను చాలామందిని అడిగారు సార్ సినిమా రిలీజ్ తర్వాత కూడా అలానే ఉంటారండి. ఐ విల్ బీ లైక్ దట్ ఫర్ ఎవర్. అవర్ రిలేషన్షిప్ విల్ బీ లైక్ దట్. అది ఒక బాండింగ్ అదండి. అది ఎందుకు ఏర్పడింది ఏంటో మనకి తెలియదు, నాకు తెలియదు అసలు. చాలా ప్రిన్సిపల్డ్ మ్యాన్ సార్ మీరు. అంటే మేము త్రూఅవుట్ జర్నీ చూస్తున్నాం. సినిమా మీ ఇంట్లో ఉంటుందేమో కానీ సినిమా ప్రపంచంలో మీరు ఎక్కడ బయట కనిపించరు. మీ సినిమా అప్పుడు కనిపిస్తారు, తర్వాత గాయం. మళ్ళీ సినిమా రిలీజ్ అప్పుడే కళ్యాణ్ రామ్ గారు ఏం చేస్తున్నారు అనేది మాతో ఇలా ఇంటరాక్షన్ అయ్యేటప్పటికి తెలుస్తుంది. ఇది కాన్షియస్గా తీసుకున్న నిర్ణయమైనా? అసలు ఎక్కడ కనిపించరు మీరు? అవసరం ఏముందండి? అవసరం కాదు. కళ్యాణ్ రామ్ గారు ఒక టీజర్ రిలీజ్ చేశారను, కళ్యాణ్ రామ్ గారు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారను, ఎక్కడ అసలు మీ గురించి, మీ సినిమా ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు తప్ప మీ గురించిన అసలు వార్తలు ఉండవు. ఇది అంటే తప్పని కాదు సార్, నేను రీజన్ తెలుసుకున్నాను. ఏమోనండి, అంటే నాకు నా ప్రపంచంలో ఉంటే చాలా ఇష్టం అండి. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద వరల్డ్ ఐ యామ్ ఇన్. నాకు 2 ప్లేసెస్ తెలుసండి, అంటే అన్ని ప్లేసెస్ తెలుసండి ఉన్నాను, బట్ 2 ఆర్ ద ఓన్లీ 2 ప్లేసెస్ వేర్ ఐ యామ్. ఒకటి మా ఇల్లు, ఒకటి నా ఆఫీస్. ఇక్కడే ఉంటాను, ఈ 2 చోట్లనే ఉంటాను. పొద్దున్నే లేస్తాను, నా వర్కౌట్ చేసుకుంటాను,
కథ వినడానికి బై 8 o'clock ఐ లిసన్ టు స్క్రిప్ట్. 8 to 11 ఐ లిసన్ టు ద స్క్రిప్ట్. నేను ఆఫీస్లో చిన్న పనులున్న డిస్కషన్ చేసుకుంటాను. ఐ గో బ్యాక్ హోమ్. ఇంకా మా పిల్లల్ని నేనే ఎక్కించుకుంటాను. వాళ్ళు బస్సులో వస్తారు. ఐ గో టు ద బస్ స్టాప్, ఎక్కించుకుంటాను, ఇంటికి తీసుకొస్తాను. ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఐ డూ మై వర్క్ అండ్ స్లీప్. ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ వరల్డ్. ఐఎమ్ రియల్ హ్యాపీ. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు బీ ఇన్ ద ప్లేస్ వేర్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ అంతకంటే మనిషికి ఏం కావాలండి? మోస్ట్ ఐడియల్ లైఫ్ స్టైల్ సార్. అంటే సి నా జాబ్ నేను చేసుకున్నాను. జాబ్ చేసుకున్న తర్వాత మై కమిట్మెంట్ ఇస్ ఓన్లీ టు మై ఫ్యామిలీ. ఇంకెవరికి నేను ఐఎమ్ నాట్ కమిటెడ్ ఆర్ ఐఎమ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ కమిటెడ్ టు మై ఫ్యామిలీ. ఐ మేక్ షూర్ మార్నింగ్ నేను మా పిల్లల్ని నేను షూటింగ్ లేకపోతే నేను 100% ఐ మేక్ షూర్ దట్ ఐ డ్రాప్ మై కిడ్స్ ఇన్ ద బస్ స్టాప్ వాళ్ళు ఉన్నది. అండ్ ఐ మేక్ షూర్ దట్ ఐ పిక్ దెమ్ అప్. సూపర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ద వే ఐ యామ్. నిజంగా అంతకంటే ఏం కావాలి? అంతకంటే ఏం కావాలండి? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ చెరిష్. ఇప్పుడు ఎన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉంటారండి? నాట్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, వెన్ ఐ ఏజ్ అవుట్ ఐ కాంట్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ప్రాబ్లీ ప్రొడ్యూసర్ పాత్ర లేకపోతే వేరే ఏమైనా వేసుకుంటానే తప్పితే ఆ పాత్రలో నేను వెళ్తాను తప్పితే ఐ విల్ నాట్ బీ అన్ యాక్టర్. బట్ వాట్ విల్ ఐ చెరిష్ ఇన్ మై లైఫ్ ఈస్ ద బాండింగ్ దట్ ఐ హ్యావ్ విత్ మై ఫ్యామిలీ. నా పిల్లలు వాళ్ళు పెరుగుతాం చూడాలి నేను. వాళ్ళతో నేను మాట్లాడటం ఇస్తాను. నాకు వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టం. బికాస్ ఒక్కసారి షూటింగ్ అని స్టార్ట్ అయింది అనుకుంటే ఐ డోంట్ గెట్ టైం. ఐఎమ్ టూ బిజీ విత్ దట్. మార్నింగ్ బై 7 o'clock సెట్స్లో ఉన్నాను అంటే నేను ఆల్మోస్ట్. మీతో కంప్లైంట్ కూడా చేస్తారు చాలామంది, 7 o'clock కంటే 6 o'clock వచ్చేస్తారు. సో అందుకని సో టైం చాలా జాగ్రత్తగా చెప్పాలి. నాకు ఐ గివ్ లాట్ ఆఫ్ వాల్యూ టు టైం అండి. నేను మా పిల్లలు కూడా అదే నేర్పించాను. జీవితంలో మనం ఏమైనా సంపాదించవచ్చండి, ఏమైనా. సంథింగ్ ఇస్ లాస్ట్, యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్. వన్ థింగ్ యూ కాంట్ టైం ఎర్న్ బ్యాక్ ఇస్ టైం. ఒక్కసారి ముందుకెళ్ళింది అది ముందుకెళ్తూనే ఉంటుంది, వెనక్కి రాలేము మనం. అది ముందుకెళ్తూనే ఉంటుంది. ఇట్ జస్ట్ కీప్స్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ గివ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ టైం. టైం అంటే టైం మెయింటైన్ చేస్తాను. సూపర్. ఈ కథలో అర్జున్ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి సార్. ఒక గ్యాంగ్స్టర్లా కనిపిస్తున్నాడు, పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తున్నాడు, అమ్మ మీద చాలా ప్రేమ కనిపించే సన్నివేశాలు కనిపిస్తున్నాయి, అమ్మ నుంచి దూరమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. మాకు క్యారెక్టర్ని ఇది అని గేస్ చేయలేకపోతున్నాం. కానీ రైడ్ చాలా బాగుంది సార్. ఎస్పెషల్లీ యాక్షన్ పార్ట్కి వచ్చేసరికల్లా ఎప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ సినిమాల్లో మేము ఎప్పుడు మిస్ అవ్వంది యాక్షన్. మేము ఎక్కువ ఇష్టపడేది యాక్షన్. అది ఇందులో ఒక 10 పెరిగి కనిపిస్తుంది అనే టాక్ అనిపిస్తుంది. యాక్షన్ పార్ట్ గురించి లేకపోతే క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ గురించి మాట్లాడాలంటే, క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్ అన్నీ అండి. ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ యూ కెన్ వాచ్ ద ఫిల్మ్. ఇట్ విల్ బి రియల్లీ నైస్. చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మీకు ట్రైలర్లోనే చాలా చూపించాం ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్. చావుకి నీకు మధ్య సముద్రం మాత్రమే ఉంది, దాటావా చస్తావంటే. నువ్వు డైలాగ్స్ శ్రీకాంత్ విస్సా చాలా బాగా రాశాడు డైలాగ్స్. పుష్ప అండ్ నాకు డెవిల్ తనే చేశాడు. తన డెవిల్ నుంచి నా ట్రావెల్ అండి. అండ్ వన్ పర్సన్ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్గా శ్రీకాంత్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ ఐ ఇంట్రొడ్యూస్ యాజ్ అ డైరెక్టర్. నువ్వు కథ రెడీ చేసుకో. డైరెక్టర్ ఉన్నాడు శ్రీకాంత్. డెఫినెట్లీ ఇంకా చాలామంది ఉన్నారు. సో శ్రీకాంత్ ఫర్ షూర్ బికాస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. నాకు ఏం కావాలి, నేను ఎలా చూస్తున్నాను ఫిల్మ్ అని భలే పడతాడు. హీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్. సో ఆ డైలాగ్స్ అన్నీ ఐ యూస్ టు టెల్ హిమ్, శ్రీకాంత్ ఏదో ఇట్లాంటి ఒక ఇంటెన్షన్ ఉండాలి, ఇలాంటి ఒక మదర్తో ఒక చిన్న ఇది వచ్చినప్పుడు సంథింగ్ లైక్ నాకు ప్రాణం ఉన్నంత వరకు ఇట్లాంటి ఒక డైలాగ్ కావాలన్నప్పుడు. సో ఈ రోడ్ లైక్ గొంతులో ఊపిరి గుండెలో ప్రాణం ఉన్నంత వరకు అమ్మ ప్రాణానికి ఏమీ కాని వెరీ ఇంటెన్స్ డైలాగ్. సో ఇలాంటి డైలాగ్స్ అన్నీ లైక్ ఇట్ వాస్ శ్రీకాంత్. అవి మీరు పలుకుతుంటే ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా అయినాయి సార్. ఎందుకంటే మాకు డైలాగ్స్కి వచ్చేసరికి డిక్షన్ విషయంలో ఆ ఫ్యామిలీకి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, అది మీ విషయంలో ఎక్కడా తప్పలేదు. ఆ డిక్షన్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. డైలాగ్ని ఎలా పలకాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి అనేది. ఈ విషయానికి వస్తే మాకు ఒక బ్రీజీగా కనిపిస్తారు సార్. తెర మీద ఒక వాల్కనీలోగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. హౌ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్? మీకేమైనా హోంవర్క్ ఉంటుందా, లేకపోతే ఆన్ ద స్పాట్ అలా వాల్కనో అయిపోతారా? అండి నేను వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైం చేస్తా అండి. అండ్ జనరల్గా గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్ ఇస్ లైక్ స్క్రిప్ట్ బై ద టైమ్ ఇట్ కమ్స్ టు ద ఫైనల్ డ్రాఫ్ట్ ఒక అట్లీస్ట్ ఒక 7 నిమిషాలు వింటాను.
సో ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలియకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ ఇన్ మీ, ఇట్స్ ఇన్సైడ్ మీ, ఇట్ గెట్స్ ఇన్ టు మీ, స్లోలీ ఇట్ గెట్స్ ఇన్ టు మీ. సో నథింగ్ ఎనీ హార్డ్ వర్క్ అంటే వర్క్ చేయడం అంటూ స్పెషల్గా క్యారెక్టర్ కోసం మైండ్లోనే ఇట్స్ దేర్ అండి. బికాస్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇప్పుడు 2-3 సినిమాలు చేస్తాను అనుకోండి. పూర్వం యాక్చువల్లీ ఆ యాక్టర్స్ గొప్ప అండి. వాళ్ళకి అసలు కృష్ణ గారు, రామారావు గారు, అసలు వాళ్ళందరూ 3 కాల్ షీట్లు 4 కాల్ షీట్లు చేసేవారు. అసలు అంత ఈజీగా అలా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయ్యేవారు నాకు తెలియదు. ఇప్పుడు మేము చేసేది ఒక సినిమా అట్ టైం అండి. సో ఆటోమేటిక్లీ దట్ క్యారెక్టర్స్ లైక్ గెట్స్ ఇన్ టు యూ. బికాస్ ఒక 4-5 సార్లు 7 సార్లు వింటాం స్క్రిప్ట్ని. సో ఆల్మోస్ట్ ద క్యారెక్టర్ ఇస్ విత్ ఇన్ అస్, ఇట్ గెట్స్ ఇన్ టు అస్. సో ఇట్స్ ఈజీ టు డూ ఇట్. అంటే సినిమా చేస్తున్నప్పుడే విజయశాంతి గారు అన్నారు, ఒక వైబ్ తెలిసింది, ఇది కరెక్ట్ పాత్రలో వెళ్తుంది అనేది. సో మీ విషయంలో కూడా ఆవిడ ఒక కోస్టార్గా కంటే నాకు బాగా చేసే అవకాశం, ఆ సపోర్ట్ కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి దొరికింది అన్నారు. మీకు ఎలాంటి వైబ్ మీరు తీసుకున్నారు విజయశాంతి గారితో స్క్రీన్ షేర్? నాకు అసలు ఆవిడ ఒప్పుకుంటమే నాకు 50% ఆఫ్ ద సక్సెస్ వచ్చేసింది సినిమా కనిపించింది. ఎందుకంటే ఆ కథ విన్నప్పుడు అంటే మనం ఆ క్యారెక్టర్ ఇట్స్ పివిటల్ క్యారెక్టర్, సినిమాలో చాలా మెయిన్ క్యారెక్టర్. మీరు నిజమైన కండిషన్ పెట్టింది విజయశాంతి గారు ఒప్పుకోకపోతే సినిమా వద్దని? వద్దని. ఎందుకంటే అంటే ఇప్పుడు అది చెప్పడం మూలంగా అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా? ఐ డోంట్ నో. దట్స్ నాట్ ద స్ట్రాటజీ దట్ ఐ హ్యావ్. ఐ డోంట్ హ్యావ్ టు సే దట్. బట్ అంటే నేను అదే చెప్తాను, దేర్ ఇస్ 100% రీజన్ వై ఐ హ్యావ్ టోల్డ్ దట్. బికాస్ ఇప్పుడు మనం కథ చెప్తామండి, వచ్చిన ప్రిల్యూడ్ చెప్తాంగా, వచ్చిన వెంటనే కథ స్టార్ట్ చేయరు. సార్ ఓపెన్ చేస్తే ఒక చిన్న ఫారెస్ట్ అలా స్టార్ట్ చేయరు ఎవరు. వాళ్ళకి ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఎందుకు ఈ కథ చేసుకున్నాను, చిన్న ప్రిల్యూడ్ చెప్తారు సార్ ఇలాంటిది. సో వెన్ ప్రదీప్ నరేటెడ్ ద స్క్రిప్ట్ మీ, హిస్ ప్రిల్యూడ్ వాజ్ సార్ ఒక కర్తవ్యం సినిమాలో వైజయంతి క్యారెక్టర్ విజయశాంతి గారు అండి. అలాంటి స్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండి మేడం గారిది. అలాంటి మేడంకి ఒక కొడుకు, ఒక అర్జున్, అమితంగా ప్రేమించే ఒక కొడుకు అర్జున్. ఇది మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ సినిమా అండి. ఇలా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తాను. ఓకే, అప్పుడు స్టార్ట్ చేశాడు. సో సి వాట్ ఈస్ యువర్ బ్రెయిన్ ఇమేజ్ ఇచ్చేసారు. ఇప్పుడు మీకేం ఇమేజ్ కనిపించింది? నాకు విజయశాంతి గారు కనిపించారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్న తప్పేంటి? తప్పు కాదు సార్, ఈ సినిమాని అంటే చెప్పిన కండిషన్లో కూడా తప్పు కాదు. అంటే ఆ కండిషన్ తప్పేంటి అంటే నేను అడగడంలో కూడా తప్పలేదు. ఇట్స్ నాట్ అంటే మార్కెటింగ్ జిమిక్ నథింగ్. నేను ఆ రోజు అడిగా, జరిగింది, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు గతాన్ని గురించి నేను మళ్ళీ మాట్లాడను, అయిపోయిందిగా. వాట్ ఈస్ గోయింగ్ టు యూర్ గోయింగ్ టు సీ ద ఫిల్మ్, సింపుల్. సో అది అడగడం ఆవిడ యాక్సెప్ట్ చేయడం. బికాస్ సి ఒక ఇమాజినేషన్లో అండి ఆ ఇమేజ్ పడినప్పుడు అండి, ఆ ఇమేజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందనుకోండి. ఇప్పుడు బింబిసారే జరుగుతుందండి. బింబిసారే జరిగినప్పుడు నేను యాక్చువల్లీ కోవిడ్, నిజంగా ఆ సినిమాకి నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నిజంగా కోవిడ్ రావడం ఆ సినిమాకి మాకు అడ్వాంటేజ్ అయిందండి అని. తప్పది, నేను అలా అనకూడదు. బట్ ఆ సినిమా వరకు ఏమైందంటే అండి, బింబిసారుడు అనే క్యారెక్టరు నాకు మస్కులర్గా అసలు ఎలా అంటే చూస్తే కొత్త, అంటే ఎంత లావు ఉన్నాడో, కానీ ఎంత బలంగా ఉన్నాడు అనేది నాకు ఆ క్యారెక్టర్ చూసుకున్నాను. సో వెన్ ఐ స్టార్టెడ్ ద ఫిల్మ్, యాక్చువల్లీ మీకు డిఫరెన్స్ కనపడుతుంది సినిమాలో. ఇంట్రడక్షన్లో ఐఎమ్ లిటిల్ కొంచెం లావుగా ఉంటాను. లేటర్ ఆన్ ఐఎమ్ నాట్ దట్. బికాస్ ఇంట్రడక్షన్ నేను ఫస్ట్ డే తీశాను. తర్వాత కాదు ఇట్లా కాదు కదా ఈ క్యారెక్టర్ ఉండాల్సింది ఇంకో అని, లక్కీగా నాకు 3 months గ్యాప్ దొరికింది. దానికి హెవీగా వర్కౌట్ చేసాను. సో అలా మనం ఒక క్యారెక్టర్ని ఒక పిక్చర్ వేసుకుంటామండి. అంటే మేము యాక్టర్స్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు అదొక ఇలాంటి జస్టిఫికేషన్ అనేది దొరుకుతున్నప్పుడు మనం వెయిట్ చేయడం తప్పలేదు, జస్టిఫికేషన్ లేదు అన్నప్పుడు వదిలేయడం తప్పలేదు. సో నాకు అసలు అక్కడే నాకు హాఫ్ ద సక్సెస్ అనిపించిందండి. అండ్ వన్స్ అమ్మ వచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ షీస్ లెజెండ్ అండ్ ఉమెన్ దీంట్లోనే అన్నారు వర్క్ షీ హస్ డన్. హీరోయిక్ ఇమేజ్. సో అసలు ఆవిడతో యాక్ట్ చేయడమే నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తుంది. అండ్ వీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ ద వే షీ యాక్ట్స్ ఇన్ ద క్యారెక్టర్స్, ద వే షీ గెట్స్ ఇన్వాల్వ్డ్. కొన్ని సీన్లో ఐ యూస్ టు ఆస్క్ రమా బాగా చేశానా, ఐ యూ సాటిస్ఫైడ్, బికాస్ ఐ వాంట్ అ ఫీడ్బ్యాక్. ఆవిడ ఎంతమంది యాక్టర్స్తో చేసింది, ఎన్ని సినిమాలు చేశారు, అండ్ వాళ్ళకి మీరు ఇందాక అడిగారు ఆవిడకి ఎలా తెలిసిపోయింది అలా చేస్తున్నప్పుడు అని. అన్ని 180 సినిమాలు చేశారండి, ఆవిడ తెలీదు. అరే వీళ్ళు చెప్పిన కథకి వీళ్ళు చేస్తున్నది కరెక్ట్గా ఉందా లేదా చాలా ఈజీ టు గేజ్ అండి, బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్.
అంటే మాకు క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా మనం బయటికి తీసుకెళ్ళే ఎమోషన్ సార్. ఆ మూడ్లో ఆడియన్స్ బయటకు వస్తారు. మాకు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత క్లైమాక్స్లో అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో లాస్ట్ 20 minutes అన్నారు తారక్ గారు. అది ఇప్పుడు నేను చెప్పమని అడగను, కానీ ఆ లాస్ట్ 20 minutes ఒక యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఒక మీరు పొందిన ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? లాస్ట్ 20 minutes అనేసి లాస్ట్ 20 minutes ఎందుకంటున్నాం అంటే అండి, దీస్ డేస్ నా టేక్ ఆన్ ఫిల్మ్స్ అండి, ఇట్స్ మై పర్సనల్ టేక్. ఆడియన్స్ వాంట్ సంథింగ్ ఎక్స్ట్రీమ్. దే జస్ట్ డోంట్ వాంట్ అ నార్మల్ ఫిల్మ్. నార్మల్ ఫిల్మ్ ఇచ్చేటట్టయితే నీ సినిమా ఎందుకు? దే వాంట్ సంథింగ్ టు టేక్ బ్యాక్. వెన్ దే సమ్ హై దట్ దే గెట్, దే లవ్ ద ఫిల్మ్. సో ఈ ఫిల్మ్కి ఇట్లాంటి ఒక క్లైమాక్స్ ఉండాలి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది నేను. ఉండాలి, ఉంటేనే ఈ సినిమాకు ఒక గొప్ప సినిమా అవుద్ది. అంటే కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి క్లైమాక్స్ లేకపోతే ఈవెంట్స్ అన్నీ కరెక్ట్గా కాదు ఇవన్నీ నేను అన్నాను. పర్ఫెక్ట్, అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ షుడ్ బీ టేకెన్ బ్యాక్ హోమ్. అది గుర్తుండిపోవాలి. సో అలా ఈ ఫిల్మ్లో ద హోల్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్, ఆ ఈవెంట్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ రిమెంబర్ ఫర్ లాంగ్ ఇయర్స్. సూపర్ సార్. అంటే మనకి బడ్జెట్ వైజ్ ఎక్స్పాన్షన్స్ చూస్తున్నాం సార్, కానీ బాహుబలి చూసుకున్నా, కేజీఎఫ్ చూసుకున్నా, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చూసుకున్నా, ఆ మదర్ సెంటిమెంట్ అనేది ఇప్పటికీ ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్గా కమర్షియల్ సినిమా ఫార్మాట్లో కూడా మనకి బాహుబలి చూసినా, కేజీఎఫ్ చూసినా, ఇవి చూసినా కూడా అవి సూపర్గా ఎక్స్ప్లోర్ అవుతున్నాయి సార్ మదర్ సెంటిమెంట్స్ అనేవి. ఈ సినిమా చూసిన తర్వాత మాకు అర్జున్ ఎలా బిహేవ్ చేస్తాడు, అర్జున్ మదర్ కోసం ఏం చేస్తాడు అనేది ట్రైలర్ ఒక ఇది ఇచ్చింది. సో మీకేమన్నా అలాంటి మెమరీస్ ఏమన్నా ఉన్నాయి, గుర్తొచ్చినాయా ఈ సినిమా చేస్తున్నప్పుడు? అంటే ఒక మనం చూసిన మదర్ సెంటిమెంట్ మూవీస్ చాలా చూస్తుంటాం కదా, చాలా కొత్తగా ఉంటుంది. ఇది ఇట్లాంటి మదర్ సెంటిమెంట్ సినిమా చూడలేదు మీరు. ఓకే, ఇలాంటి టేక్ ద వే వి పర్సెప్షన్, ద వే వి షో ద స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్ రాలా. అంటే అది అనొచ్చు మదర్ సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చినాయి కదా అని, కానీ మాలాంటి మదర్ సెంటిమెంట్ సినిమా రాలా. సూపర్ సార్, సూపర్. మీకు అంటే బెస్ట్ ఆఫ్, అంటే ఇది కష్టమేమో, విజయశాంతి గారి మూవీస్లో బెస్ట్ ఆఫ్ 3 పిక్ చేయమంటే ఏం చెప్తారు? కళ్యాణం. నాకు కర్తవ్యం చాలా ఇష్టం అండి, ఒసే రావులం ఇష్టం. ఒసే రావులం తర్వాత 2 సినిమాలు అంటే నాకు లారీ డ్రైవర్ సినిమా సూపర్, జయమ్మ క్యారెక్టర్. నాకు ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్, అంటే బాగుంటుందండి. సో ఆ సినిమా నాకు చాలా ఇష్టం. తర్వాత స్వయం కృషి సూపర్బ్ ఫిల్మ్, సూపర్ సార్. మాకు సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ అర్జున్ కథ ఏంటో తెలుసుకోవాలి. వైజయంతి అంటే పిల్లల పెంపకం గురించి కూడా అందులో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు అసలు నా పెంపకం మీదే డౌట్ వస్తుంది అనేది డైలాగ్ ఉంటుంది సార్. ఏంటి అసలు ఏం కాన్ఫ్లిక్ట్ రేజ్ అయింది వీళ్ళ స్టోరీలో అని తెలుసుకోవాలని ఉంది. కానీ మీరు అన్నారు అంటే ఒక బెస్ట్ ఆఫ్, ఇంతవరకు చూడని ఒక కొత్త తల్లి కొడుకుల కథ చూడబోతున్నారు అని మీరన్నారు. మీరంటే మేము నమ్ముతాను సార్, ఎందుకంటే మీరు బిలీవ్ చేయందే నమ్మరు. మీకు అలా నేను ఏం లేదండి, ఇప్పటి వరకు చాలా సింపుల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీరే డిసైడ్ చేయండి. మనం ఎన్నో సినిమాలు చూసాం. మ్యాక్సిమం నాకు తెలిసి అమ్మ రాజీనామా అనే ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో షీ గివ్స్ అప్. ఇంకా నాకు హోప్ లేదు, మీరు ఏంటి, మీరు మారాలి, నేనే ఏం పనులు చేయలేకపోతే మీ జీవితాలు ఏమైపోతాయి అనేది అమ్మ రాజీనామా. దట్స్ ఓన్లీ ఫిల్మ్. దాసనారాయణ గారు వేరే ఫీల్. ఒక మదర్ హోప్ వదిలేసి ఇంకా నేను పక్కన కూర్చుంటే మీరు ఎలా జీవితం బతుకుతారో, చెట్టు కింద కూర్చుంటారు, అది ఒక సినిమా వేర్ మదర్ గివ్స్ అప్. బట్ దాని తర్వాత నాకు గుర్తు లేదండి, దిర్ ఇస్ నో ఫిల్మ్ వేర్ మదర్ గోస్ అగేన్స్ట్ ద సన్. నువ్వు ఒక క్రిమినల్వి అనేంత మాట. అసలు ఇలాంటి కొడుకుని పెంచాక పెంపకం మీదే నాకు మాట్లాడే అర్హత లేదు. అంటే లిటరలీ షీ ఈస్ డిసోనింగ్ ద సన్. అంత కాన్ఫ్లిక్ట్, అంత రైవలరీ, అంత ఏమైంది వీళ్ళిద్దరి మధ్య, అంత డిస్టెన్స్ పెట్టేసింది ఆవిడే అనే సినిమా ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఫాదర్ అండ్ సన్ మధ్య చాలా సినిమాలు వచ్చినాయి. అవును, ఏది ఫాదర్ ఐడియాలజికల్ డిఫరెన్స్, పోరా బయటికి అంటావు, బట్ మదర్ పక్కన కూర్చొని అయ్యో పాపం అండి అనే మదర్స్ని చూసాం తప్పితే మనం ఇంత స్ట్రాంగ్ మదర్, ఇంత స్ట్రాంగ్ హేటెడ్ టువర్డ్స్, అంటే హేటెడ్ అని కాదు, డిసోనింగ్. అంటే
నేను నువ్వు ఉండాల్సిన ప్రిన్సిపల్స్లో నేను నిన్ను పెంచిన విధంలో నువ్వు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒకటి అనుకో నేను దాంట్లో బతికేస్తుంటే ఇంకా హౌ కెన్ ఇట్ బి. మీకు టీజర్లో డైలాగ్ ఉంటుందండి, అవును, మనం ఆయుధాన్ని తయారు చేసి యుద్ధం చేయదు. అది పృథ్వీ గారి డైలాగ్. టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆవిడ చెప్పేది, చంపినోడు నావాడైనా పగవాడైనా సరే న్యాయం ముందు నాకు ఇద్దరు ఒకటే అని. అవును, సో దట్స్ వెరీ అంటే వెరీ ప్రిన్సిపల్. నువ్వు తప్పు చేసావంటే నువ్వు బయట అవ్వచ్చు, సొంత అవ్వచ్చు, యూ నీడ్ టు బీ ఆన్ ద సేమ్, యూ నీడ్ టు టేక్ ద సేమ్ వాట్ ఈస్ ఆ న్యాయ వ్యవస్థకి యూ ఆర్ ద సేమ్ అన్నట్టు. అంత ప్రిన్సిపల్డ్ ఉమెన్ అంత ఇది మీరు ఎక్కడైనా చూసారా? కష్టం సార్. అందుకనే అదే నా బిలీఫ్ సిస్టమ్ అండి. ఎక్కడో చిన్న ప్రేమ ఖైదీలో శారద గారి క్యారెక్టర్ ఉంటుంది, వెరీ ప్రిన్సిపల్ కాన్ఫ్లిక్ట్ కాదు, ప్రిన్సిపల్ చాలా సినిమాలు ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ ప్రిన్సిపల్ ఫిల్మ్స్ దే ఆర్ లాట్ ఆఫ్ వన్. బట్ మదర్ ఇంత ప్రిన్సిపల్గా ఉండి సన్తోని కాన్ఫ్లిక్ట్ ఉన్న సినిమాలు మీరు ఎప్పుడైనా చూసారా? దట్స్ వై ఐ సే దిస్ ఫిల్మ్ ఇస్ న్యూ. ఇది అందుకే ఇది కొత్త కథ అండి, కొత్తగా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఊరికే మీకు అనిపించవచ్చు ఏది ఓ మదర్ సెంటిమెంట్ సినిమా సింపుల్గా అనేస్తామండి, బట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ చూసారా? గెట్ టు ది డెప్త్ ఆఫ్ ఇట్. కాన్ఫ్లిక్ట్ ఎంత కొత్తగా ఉంటే మాకు అంత కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ నేను ఫీల్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ. మీరు అయితే వైజయంతి ఎలా ఉంటారో అర్థమవుతుంది సార్. అర్జున్ వైజయంతి గారికి ఎలా చేరువవుతారు, అర్జున్ వైజయంతి గారి మనసును ఎలా గెలుచుకుంటారో మేము 18th చూస్తాము. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.